ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాము. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, నాయన కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుండగా వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి యొక్క సమయంలో మన జీవితంలో అనేక సందర్భాలలో మనం ఒంటరిగా ఉండవలసిన పరిస్థితులు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయంటే, కొన్ని మనము సమస్యను కలగజేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఒంటరిగా ఉండవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయంటే, కొన్నిసార్లు మనం చేసిన తప్పిదం వలన, కొన్నిసార్లు మన జీవితంలో జరిగిన లోపాల వలన మనం ఒంటరితనానికి గురైపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాతాను కూడా మన జీవితంలో తన కార్యాన్ని జరిగించి ఒంటరితనానికి మనల్ని గురి చేస్తూ ఉంటాడు. మరి యవనస్తులు వారి యొక్క జీవితాలలో ఒంటరితనాన్ని అనుభవించడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు యవనస్తులు అలా మారిపోతూ ఉంటారంటే, యవనస్తులు వారి యొక్క యవన కాలంలో వారు ఎవరి మాట వినరు, తల్లిదండ్రుల మాటనే సరిగా వినరు. కాబట్టి తల్లిదండ్రులు కోపగించినా, లేకపోతే స్కూల్లో కాలేజీలో మరి ఏం జరిగినా కానీ వారు ఒంటరితనానికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో మరి ఆ ఒంటరితనంలో వారికి ఎవరు తోడు లేకపోతే వారి జీవితము మరి నాశనమైపోతూ ఉంటుంది. ప్రియులారా, గమనించినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయము 10-11లో మనం గమనించినట్లయితే, యాకోబు తన అన్నయ్యన ఏశావును మోసం చేసి మరి పారిపోతూ ఉంటుండగా ఒక దగ్గర మరి తలగడ చేసుకొని పండుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిస్థితిలో మరి ఆ ఒంటరితనంలో అక్కడ ఉండినప్పుడు తను ఒక కలగనడం జరుగుతూ ఉంటుంది. ఆకాశము అంటున్నంతగా ఒక నిచ్చెన ఆకాశం కొరనంటే అక్కడి నుంచి దేవదూతలు కిందికి దిగుతూ ఉండినట్లు మనం గమనిస్తూ ఉంటాం. తను పారిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, తన అన్నయ్యన ఏశావును తను మోసం చేయడం వలన. ఏంటి పరిస్థితులు? ఎందుకు తను మోసం చేయాలి అంటే, దీవెనల కోసం తనను మోసం చేయాల్సి వచ్చింది. మరి డైరెక్ట్గా వెళ్ళి తండ్రిని అడగొచ్చు కదా, ఎందుకు అడగలేదు? ప్రియులారా, మరి ఇలాంటి పరిస్థితులలో మరి ఒంటరితనాన్ని మనం అనుభవించవలసి వస్తూ ఉంటుంది. యాకోబు తను చేసింది తప్పే కాబట్టి తన అన్నయ్యన ఏశావు తను చంపుతానని భయపడి పారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఇలాంటి సందర్భాలు అంటే తనకు తాను కలగజేసుకున్న సందర్భం అలాంటిది. కాబట్టి మన కుటుంబ జీవితాలలో కూడా కుటుంబ కలహాలతోని గొడవలతోని చాలామంది విడిపోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. గమనించండి ప్రియులారా, మరి ఈ ఒంటరితనంలో దేవుడు మనకు సహాయుడై ఉండకపోతే మన జీవితము వ్యర్థమైపోతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఆదికాండము 16వ అధ్యాయము 3-4 వచనాలను కనుక గమనించినట్లయితే, శారా తనకు పిల్లలు లేకపోవటం వలన హగరుని అబ్రహాముకు ఇచ్చినప్పుడు హగరు గర్భం దాల్చుతుంది. ఎప్పుడైతే ఈ హగరు గర్భం దాలుస్తుందో, హగరు దృష్టికి శారా నేచురల్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, గమనించండి, శారా మరి హగరు జీవితంలో గొప్ప మేలు చేసింది. మేలును బట్టి కృతజ్ఞురాలై ఉండక శారానే నేచురల్గా మరి చూడడం ఎంత ఘోరం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే అలా హగరు చేసిందో
శారా తనని మరి శ్రమ పెట్టడం జరుగుతూ ఉన్నది. శ్రమ పెట్టినప్పుడు అగరు పారిపోతుంది. షూరు అరణ్యంలోకి పారిపోయినప్పుడు యెహోవా దూత తనను మరి కనుగొని మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకు యెహోవా దూత తనను కలగజేసుకున్నది, తన విషయంలో మరి జాగ్రత్త తీసుకున్నదంటే హగరు గర్భవతిగా ఉన్నది కాబట్టి, తనకు ఒక తోడు అవసరం కాబట్టి యెహోవా దూత మరి హగరుతో మాట్లాడి నీ యజమానురాలి కింద అణిగి ఉండుము అని చెప్పినప్పుడు మరలా తిరిగి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి మన జీవితంలో దేవుడు కొన్ని మేలులు చేసినప్పుడు, కొన్ని ఉపకారములు చేసినప్పుడు దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి ఉంటుంది. కాబట్టి మనమే తిరిగి మన జీవితంలో సమస్యలు తెచ్చుకొని ఒంటరితనంలో ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఈ యొక్క సందర్భంలో ఇలాంటి సందర్భాలలో మరి వాక్యం మనకి ఏం సెలవిస్తూ ఉన్నదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎడబాయను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన శ్రమలలో నీకు తోడై ఉంటాడు, నీ కన్నీళ్లలో ఆయన నీకు తోడై ఉంటాడు. ప్రియులారా, ప్రతి ఒంటరితనంలో దేవుడు నీకు సహాయుడిగా ఉంటాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో నువ్వు నడుస్తూ ఉన్నా కూడా దేవుడు నాకు సహాయుడై ఉంటాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏలియా వర్షం పడకూడదని మరి ప్రార్థించినప్పుడు మరి ఏలియాకి ఒక్కరికే కాదు, తనున్న ప్రదేశం అంతట్లో కూడా కష్టాలు మొదలవుతూ ఉంటాయి. అయితే ఏలియా దైవజనుడు కాబట్టి దేవుడు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి ఉండుము అని చెప్పినప్పుడు ఏలియా కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు కాకోలం చేత ఉదయము సాయంత్రము దేవుడు ఏలియాని పోషించడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, మరి ఏలియా చేసిన ప్రార్థన దేని నిమిత్తం చేశాడో మనకు తెలియదు కానీ మరి ఏలియాను దేవుడు పోషించడం మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీవు నీ ఒంటరి జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు కలగజేసుకున్న సమస్యలను బట్టి, నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని బట్టి నువ్వు కుమిలిపోకు, కానీ దేవుడు నీకు సహాయుడై ఉన్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి ప్రియులారా, మరి యేసు ప్రభుల వారు శిలువ మరణము పొందిన తర్వాత శిష్యులతో చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, ఎందుకంటే మీ కొరకు నేను ఆదరణకర్తను పంపిస్తాను అని శిష్యులతో చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మరి నీవు ఏ ఒంటరి స్థితిలో ఉన్నావో, నీకు ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నావు, ఇప్పుడే నీవు దేవునికి ప్రార్థించినట్లయినా దేవుడు తన సహాయాన్ని నీకు అనుగ్రహించనై ఉన్నాడు. మరి మనం మోషేను గమనించినట్లయితే ఐగుప్తు నుంచి పారిపోయినప్పుడు మోషే తన మామయ్య అయిన ఇత్రో మేకల మందలను కాయడానికి మరి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మరి దేవుడు మరి మండుచున్న పొద ద్వారా దేవుడు మోషేతో మాట్లాడినాడు. ప్రియులారా, నువ్వు ఎక్కడున్నా కానీ, ఎక్కడి చీకటి అగాధ స్థలములలో ఉన్నా కానీ, చీకటి గుహలలో ఉన్నా కానీ, అసలు మనుషులు ఎవరు లేని పరిస్థితులలో ఉన్నా కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ఒంటరితనాల్లో, నీ ఒంటరి బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి సమస్తము నీకు ఆనందమయముగా నీ జీవితాన్ని దేవుడు చేయగలుగుతాడు. మరి కాబట్టి ప్రియులారా, ఈ వాక్యం వింటున్న నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో గమనించుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నువ్వు ఆశ్రయించినట్లయితే ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. ఆమేన్.